నమస్తే, నేను ఋషి. ఇవాళ బడ్జెట్ డే. బడ్జెట్లో ఏముంటాయని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తారు. అన్ని వర్గాల వారు, అటు సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, కార్పొరేట్ రంగాలకు సంబంధించిన వారు, అలాగే మహిళలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా. అయితే ఇవాళ బడ్జెట్ ఉంటుందా ఉండదా అనే ఒక సందిగ్ధం కొద్దిసేపటి క్రితం వరకు వచ్చింది. కేరళ పార్లమెంటు సభ్యులు అహ్మద్ ఆకస్మిక మృతికి సంబంధించి సంతాపం తెలియజేసి వాయిదా పడుతుందా అన్న మీమాంసలో మొత్తానికి బడ్జెట్ ఇవాళే ఉంటుందని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, అన్ని పార్టీలకి ఆ సమాచారం అందించడంతో మరొక 50 నిమిషాల్లో బడ్జెట్ ను యథాతథంగా ప్రవేశపెట్టడానికి అరుణ్ జైట్లీ ఇప్పటికే సిద్ధమయ్యారు. అయితే ఇవాళ బడ్జెట్ కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే, మొదటిసారి రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో మిళితం చేసి ప్రవేశపెట్టడం 92 ఏళ్ల తర్వాత జరుగుతోంది. ఇది అలాగే ప్లాన్డ్ నాన్ ప్లాన్డ్ లేకుండా ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. పెద్ద నోట్ల రద్దు తర్వాత విపరీతమైన చర్చ జరిగిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడం, మరోవైపు జీఎస్టీ పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్, 5 రాష్ట్రాల ఎన్నికలు మరొక 4 రోజుల్లో ఉండగా ప్రవేశపెడుతున్న బడ్జెట్. ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న బడ్జెట్ వరాలు మోసుకొస్తుందా, లేకపోతే కొంతమంది మీద భారం వేస్తుందా, ఏ రకంగా ఉండే పరిస్థితుంది అనే అంచనాలకు సంబంధించి మాట్లాడదాం. ప్రీ బడ్జెట్ సెషన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు లంకా దినకర్ గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, చార్టెడ్ అకౌంటెంట్. అలాగే రామకోటేశ్వరరావు గారు, సీనియర్ ఆర్థిక విశ్లేషకులు. రైట్, దినకర్ గారు, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ముందుగా డిమానిటైజేషన్ తర్వాత ఇన్ఫార్మల్ సెక్టర్ లో చాలా సెక్టర్స్ దెబ్బతిన్న తర్వాత ఏమన్నా తాయిలాలు వస్తాయని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా తాయిలాలు ఉండే అవకాశం ఉందా? అండ్ రైల్వే బడ్జెట్ ను ప్రధాన బడ్జెట్ తో కలపడం వల్ల ప్రయోజనాలు ఉంటాయా, నష్టాలుంటాయా? ఈ బడ్జెట్ చూసేటప్పటికి అనేక సంస్కరణల నేపథ్యంలో వివిధ రకాల అంశాలు ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకుందో, డిమానిటేషన్ కావచ్చు, లేకపోతే జిఎస్టీ రేపు ఏప్రిల్ కాకపోతే జూన్ నుంచి అయినా ఇంప్లిమెంట్ అయిపోతుంది అనేది స్పష్టత ఇది వచ్చేసింది. డిమానిటేషన్ 50 days ఏదైతే అయిందో ఆ 50 days లో కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించాము. దాని గురించి ఆల్రెడీ చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఏం మీనింగ్ అంటే, డిమానిటేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మిగిలినాయి ప్రజల్లో. ఏ విధంగా ఈ డిమానిటేషన్ చేసేటప్పుడు November 8న ప్రధానమంత్రి గారు ఏ అంశాలని స్పృశించారో ఆ అంశాలకు సంబంధించి ప్రజలు ఇబ్బందులైనా వారు ఆశీర్వదించారు. ఎందుకంటే ఏదో ఒక మంచి జరగబోతుంది ఈ దేశంలో. ఈ డిమానిటేషన్ అయిన తర్వాత బ్లాక్ మనీ కంట్రోల్ చేయగలుగుతుంది ప్రభుత్వం అని, కరప్షన్ తగ్గుతుందని, తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయానికి బ్యాంకులకి ఎప్పుడైతే అనార్గనైజ్డ్ గా ఇంతకు ముందు బ్యాంకింగ్ సెక్టార్ లో క్యాష్ ఫ్లో కానీ అమౌంట్ మొత్తం కూడా సిస్టమ్ ద్వారా వస్తుంది అనే ఉద్దేశంతో దాని ద్వారా కూడా క్రెడిట్ కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొంత వెసులుబాట్లు అయినా కలిగించగలుగుతుందా అనేటటువంటి అనేక రకాల అంశాలు స్పృశించినాయి. అయితే ఇక్కడ డిమానిటేషన్, జిఎస్టీ అనేటటువంటి వాటితో పాటు దేశీయ ఆర్థిక మందగమనం అప్పటికే ఉన్నటువంటి పరిస్థితుల్లో, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూపించేది, పెట్రోల్ ధరలు కూడా ఏదైతే ఒక రకమైనటువంటి ఒక స్టాండర్డ్ అనేటటువంటిది లేకుండా కొంచెం పెరుగుదల కనపడతా వస్తా ఉంది. గతంలో ఆర్థిక సంవత్సరం వచ్చేటప్పటికి తగ్గుదల చూసిన మనము ఇంతకు ముందు ఏదైతే $100 ఉందో బ్యారెల్ ధర, ఆ స్థాయికి కాకపోయినా గతంలో ఉన్న ఎక్స్పెక్టేషన్ కన్నా పెరుగుతూ ఉన్నందువల్ల కొంత అంచనాలు కూడా కరెంట్ అకౌంట్ కి సంబంధించినటువంటి దానిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే వచ్చింది. అట్లాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతా వచ్చింది. ఇది దేశీయ పరంగా వచ్చినటువంటి చేంజెస్. అయితే బ్రెగ్జిట్ ఇతర దేశాలకు సంబంధించి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బ్రెగ్జిట్ ప్రభావం కొంతవరకు, పూర్తి స్థాయిలో కాబట్టి కొంతవరకు, అలాగే వివిధ దేశాల్లో అంతర్గతంగా రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, ఇప్పుడు ట్రంప్ అమెరికాలో గెలిచిన తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయాలు ఐటీ పరిశ్రమ మీద ఏ విధంగా ప్రభావితం చూపబోతున్నాయి అనేది గత 2-3 రోజుల నుంచి కూడా మనం చర్చించుకుంటా ఉన్నాం. ఈ అంశాల సమాహారమే రాబోయే ఈ ఒక సంవత్సరంలో వచ్చేటటువంటి ఎండ్ రిజల్ట్ కి మార్పు. అందులో మీరు ఇందాక స్టార్ట్ చేస్తూ చెప్పినట్టు ప్లానింగ్, నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ యొక్క అంశాలని చెరిపివేస్తూ బడ్జెట్ యాజ్ ఏ హోల్ టోటల్ రిసీట్స్ ఏమొస్తున్నాయి, ఎక్స్పెండిచర్ ఏ విధంగా వస్తుందని తీయటం. రైల్వేకి సంబంధించినటువంటి కీలకమైన సంస్కరణ ఏంటంటే, ఇదివరకు రైల్వే బడ్జెట్ విడిగా ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి నుంచి ఒక రవాణా వ్యవస్థ కిందకి రైల్వేని కూడా తీసుకొచ్చేసి విమానయాన, రోడ్డు, అలాగే నౌకాయాన, దాంతో పాటు ఇప్పుడు రైల్వేని కూడా రవాణా అనేటటువంటి హెడ్ కింద తీసుకొచ్చి బడ్జెట్ ఆర్థిక శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ సంస్కరణల నేపథ్యంలో వీటన్నిటి పరిస్థితుల్లో ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ డిమానిటేషన్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి, అలాగే ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి ఒక ఊహలు అయితే ఉన్నాయి. బడ్జెట్ లో ఏ విధంగా దాన్ని ఆర్థిక మంత్రి గారు ప్రతిబింబిస్తారో చూడాలి. డిస్కస్ ఇన్ డీటెయిల్ అండి. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రత్యేక చర్చలో లక్ష్మీనారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్, వ్యవసాయ రంగ నిపుణులు. వారితో మాట్లాడే ముందు రామకోటేశ్వరరావు గారు, మీ అంచనా ఏంటి? మనకి ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే కనుక అంటే 8 నుంచి 10% ఉండాల్సిన సాధించే సత్తా ఉన్న
0.5% మనకు వృద్ధి రేటు పడిపోయింది. ఇది కూడా ఏమిటి, డిమానిటైజేషన్ ఆఫ్టర్ ఎఫెక్ట్ లెక్కలు కాదు, ఆ ముందు తీసిన లెక్కల ప్రకారం. సో వృద్ధి రేటు ఈ రకంగా ఉండి సామాన్యుడి ఆశలు ఆకాంక్షలు కొంచెం పెరిగిన స్థాయిలో ఉండి కార్పొరేట్లు ఏమో తమను పూర్తిగా పన్ను నుంచి మినహాయించాలి అని ఓ పక్కన చెప్తూ ఉంటే, ఈ మధ్య మనకు సర్వేలు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 58% ఆదాయం సంపద 1% మంది దగ్గర ఉంది. సో ఆ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కనుక ఏ రకంగా పొందుపరిచి ఉండవచ్చు? ఇది ఒక్కటండి, అసలు మన ఇండియన్ బడ్జెట్స్ చూస్తే ఏ ఫైనాన్స్ మినిస్టర్కైనా ఎల్బో రూమ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ పేమెంట్స్, డిఫెన్స్ ఎక్స్పెండిచరు, శాలరీస్, పెన్షన్, ఇంతవరకు అయితే ఎవరు తీసేయడానికి ఏం లేదు. ఇది మొత్తం కలిపితేనే 2/3 అయిపోతుంది. సో మిగిలిన దాంట్లో వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ మెయింటైన్ చేసిన ఎల్బో రూమ్ అనేది ఏ ఆర్థిక మంత్రికైనా చాలా తక్కువ ఉంటుంది. అది మనం గమనించాల్సిన విషయం. రెండోది, మీరు ఇందాకనే చెప్పారు కదా, డిమానిటైజేషన్ ముందు కూడా ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు. చాలా అలార్మింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. అసలు క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కాంట్రాక్షన్ లో ఉంది, నెగటివ్ గ్రోత్ లో ఉంది. అది చాలా డేంజరస్. అంటే అర్థం ఆర్థిక పరిస్థితి బాగలేదని అర్థం. ఒక విధంగా జీడిపి ఒక్కటే మనకు కొలబద్ద కాదు కదా, మిగతా విషయాలు చూసుకున్నప్పుడు కూడా చాలా విషయాల్లో మాత్రం మనకు అలార్మింగ్ సిగ్నల్స్ ఉండటం అంటూ జరిగింది. సో కాబట్టి ఈ నేపథ్యంలో అయితే అతనికి ఉన్నటువంటి నా అంచనా ప్రకారం కేవలం దాని మీద ఫిస్కల్ కన్సాలిడేషన్ కి వెళ్ళకపోవచ్చు. 3.5 నుంచి 3కి వెళ్ళాలి మామూలుగా అయితే. 3కి వెళ్ళకపోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. పాపులిజం న్యాచురల్ గా ఏ రాజకీయ నాయకులకైనా ఫస్ట్ వాళ్ళకి ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ఆ దీంట్లో చూసుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్ గా మాత్రం అంతగా కేవలం ఆర్థిక పరిస్థితి మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చే పరిస్థితి బడ్జెట్ ఉండకపోవచ్చు. పాపులిజం కూడా కొంత పని చేస్తూ ఉంటది. ఇందుట్లో నేను అనుకోవటం ఏంటంటే మిగతా పాపులిస్టిక్ పాపులర్ అనే దాంట్లో కొంత బిగ్ డిబేట్, అది బిగ్ డిబేట్. కాకపోతే నేను అనుకోవటం ఏంటంటే ఇండియా దీంట్లో చూస్తే ముఖ్యంగా మనం మిగతా సామాన్య మానవుడుగా మనం ఆలోచించాల్సింది ఒకటండి, మిగతా ప్రపంచంతో పోల్చినప్పుడు మనం విద్యకి ఆరోగ్యానికి మనం ఖర్చు పెట్టే నిధులు చాలా తక్కువ ఉన్నాయండి. చాలా తక్కువ ఉన్నాయి విద్యకి ఆరోగ్యానికి మనం ఖర్చు పెట్టేది. నా దృష్టిలో ఏంటంటే మీరు ఫండమెంటల్గా పబ్లిక్ స్కూల్ వ్యవస్థని మీరు గనక స్ట్రాంగ్ చేసి పిహెచ్సిస్ని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని రిఫరల్ హాస్పిటల్స్ గా సెమీ అర్బన్ ఏరియాలో విలేజెస్ లో కనుక మీరు చేయగలిగేటట్టయితే బిగ్ విలేజెస్ లో డెఫినెట్లీ మిగతా అన్ని మన జీడిపిలు కాదండి కావాల్సింది. ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడాలి, సామాజిక ప్రమాణాలు మెరుగుపడాలి అంటే ప్రాధాన్యాల్లో మార్పులు రావాలా. మీరు అన్నట్టు వైద్య రంగంలో కేటాయింపులు చాలా తక్కువ ఉన్నాయి, 1.2%. నేను ఒక్కసారి చెప్తాను, జర్మనీలో 8.7% ఉందండి, జపాన్ లో 8.5% ఉందండి, యుఎస్ లో 8.1 ఉంది, యూకేలో 6.5 ఉంది. మన పక్కనున్న మొత్తం వరల్డ్ మొత్తం యావరేజ్ తీసుకున్న 6 ఉంది, కానీ మనకొచ్చి 1.2 ఉంది. సో ఇది దారుణమైనటువంటి పరిస్థితి. రెండోది, మీరు సోషల్ ఇండికేటర్స్ తీసుకున్నారనుకోండి, సెకండరీ ఎడ్యుకేషన్ మన పక్కనున్న శ్రీలంక 100%. మీరు ఏ కేటగిరీలో తీసుకున్నా సోషల్ ఇండికేషన్స్ లో సోషల్ ఇండికేటర్స్ మాత్రం మన ఉపఖండంతో పోల్చుకున్నా కూడా మన పరిస్థితి అధ్వానంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో నా ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఫిస్కల్ స్టిమ్యులేషన్ ప్యాకేజ్ చాలా అవసరం. స్టిమ్యులేషన్ ప్యాకేజ్ చేయాలి, ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ డౌన్ అయింది. సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మాత్రం ఆర్థిక వ్యవస్థ పుంజుకోదు. సరే, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో సంబంధించినవి. ముఖ్యంగా స్టిమ్యులేషన్ ప్యాకేజ్ అనేది చాలా అవసరం. ట్యాక్స్ బేస్ ని పెంచుకోవాలా, ట్యాక్స్ రేట్స్ తగ్గించాలి, కానీ ట్యాక్స్ బేస్ ని పెంచాలి, అది చాలా అవసరం. రైట్. వైజాగ్ నుంచి మనకి లైవ్ లో ఈ షోలో అందుబాటులోకి వస్తున్నారు శివకుమార్ గారు, సిఏ ఏపీ ప్రెసిడెంట్. శివకుమార్ గారు నమస్కారం అండి. రైట్, బాగున్నారండి, థ్యాంక్ యూ. మీతో ఇన్వాల్వ్ అయ్యే ముందు ఒకసారి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడతారు. లక్ష్మీనారాయణ గారు, ఒకటి ఓవరాల్ గా వైడర్ ఆస్పెక్ట్ లో మీరు విశ్లేషించండి. అంటే ఈ బడ్జెట్ అంచనాలు గత బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటంటే, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత ప్రభుత్వం ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పిస్తుంది అనే ఒక అంచనా, అటువంటి అవకాశం ఉంటుందా? అన్నట్లు గత బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి మౌలికమైనటువంటి తేడా ఉన్నది. ఒకటి, నోట్ల రద్దు, దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, గడచిన ప్రభుత్వాల కంటే భిన్నమైనటువంటి రీతిలో ఆర్థిక వ్యవస్థని ముందుకు ఈ ప్రభుత్వం నడిపిస్తుందా లేదా అనేటువంటిది ఒక కొలబద్దగా ప్రజలు చూడబోతున్నారు. రెండవది, సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ని అంతర్లీనం చేసేశారు.
రక్షణ బడ్జెట్ తర్వాత అతిపెద్ద బడ్జెట్ రైల్వే బడ్జెట్. దాన్ని అరౌండ్ మోర్ దెన్ 18%, 15 to 18%. yes, దాంట్లో కలిపేశారు. మూడవది ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసేశారు. వ్యవస్థాగతమైనటువంటి మార్పులు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇది నీతి ఆయోగ్ అనేటువంటిది ఒక థింక్ ట్యాంక్ మాత్రంగానే మిగిలిపోయింది. అది విధాన నిర్ణయాలు ప్లానింగ్ అవన్నీ చేసేటువంటిది కాదు. అలాగే సూత్రబద్ధంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ప్లానింగ్, నాన్ ప్లానింగ్ అనేటువంటిది, ప్రణాళికేతర అనేటువంటిది అది కనుమరుగు చేసేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేసింది. వీటికి తోడు ఈ విధమైనటువంటి విధానాలు ఉన్నప్పటికీ, ఆలోచనలు చేస్తున్నప్పటికీ ఆర్థిక విధానాల భావజాలంలో ఏమైనా మార్పు వచ్చిందా మౌలికంగా అంటే అది లేదు. సరళీకృత ఆర్థిక విధానాల భావజాలమే వీళ్ళది కూడా. గతంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న, ఈరోజు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఉన్న ఆర్థిక విధానాల భావజాలంలో మౌలికమైనటువంటి మార్పు లేదు. కాంగ్రెస్ పెద్దలు అన్నారు కదా, మా విధానాలనే బీజేపీ ఎన్డీఏ అనుసరిస్తోంది. అంతే, విధానాల్లో అవే. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి సంస్థల యొక్క నుంచి పెట్టుబడులు ఉపసంహరించేటువంటి విధానం మొదలుకొని ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి కూడా లేదు. అందువల్ల వీటన్నింటినీ సంస్థాగతమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి పూర్వ రంగంలో రాబోతున్నటువంటి బడ్జెట్ ఇది. ఈరోజు వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 155 మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం అది. ఈ నోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి రంగం కుదేలై కూర్చున్నది. ఎప్పుడు కోలుకుంటుందో తెలియదు. ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మరో రంగం అది. మనం చేనేత రంగం మొదలుకొని అనేక రంగాలు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అన్ని కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతున్నాయి. ఆత్మహత్యలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందువల్ల ఉపాధి కల్పన అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆలోచనగా బడ్జెట్ వెనకాల పెట్టుకోవాలి. యాక్చువల్ గా ఆలోచన లక్ష్యం చాలా పెద్దది పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు. మాటలు వేరు, చేతల్లోకి వచ్చేటప్పటికి ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది. నోట్ల రద్దు తర్వాత దాని ప్రభావం వల్ల అనేక రంగాల్లో ఉపాధి కోల్పోయారు. వాళ్ళందరినీ తిరిగి పనుల్లో పెట్టించాల్సినటువంటి, కోలుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఎందుకంటే ఉపాధి ఉన్నప్పుడే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే తయారీ రంగం కానీ, సేవల రంగం కానీ, ఇంకా ఏదైనా రంగం కానీ ఆర్థిక వ్యవస్థని ఇవాళ కోలుకొని ముందుకు అడిగేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజల కొనుగోలు శక్తి లేకపోతే ఎక్కడి నుంచి ఇది వస్తుంది? అందువల్ల టార్గెట్ అనేటువంటిది ఈ బడ్జెట్ ఆ అన్ని కోణాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఆకాంక్షలేమో కార్పొరేట్ రంగం నుంచి మొదలు పెట్టుకొని సామాన్యుడి వరకు ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఏం చూస్తున్నది? నా 30% పన్నును 25% తగ్గిస్తామన్నారు దశల వారీగా. మరి ఈ బడ్జెట్లో ఎంత తగ్గించబోతారు? 2%, 3%? ఒకవైపు ఎక్స్పర్ట్ కమిటీస్ కార్పొరేట్ పన్నులు పెంచాలి అనేటువంటిది, ఇప్పుడు తగ్గించాలని, కొంతమంది ఫ్రీ చేయాలని కూడా కమిట్ అయ్యాడు కదా కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రభుత్వం కమిట్ అయింది 30% నుంచి 25%కి 2017-18 నాటికి తీసుకొస్తామన్నారు. మరి తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ పోయిన సంవత్సరం మొదలు పెట్టలా, ఈ సంవత్సరం మొదలు పెడతారనేటువంటిది అంచనాలు వేస్తున్నారు. అలాగే ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పు తీసుకురావాలనేటువంటి ఆకాంక్షలు గత 2-3 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఆదాయ పన్ను, అలాగే రైతాంగానికి ఏం చేయబోతారు సంక్షేమాన్ని మాట్లాడదాం. ఒకసారి శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు, ఒకటి పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక ప్రగతి తగ్గడం అనేది కొంత నిరుత్సాహం కలిగించే విషయం. ఈసారి అంచనా ఎలా ఉందండి పారిశ్రామిక ప్రోత్సాహానికి సంబంధించి? ఎందుకంటే మనకున్న రిపోర్ట్ చూస్తే దాదాపు 2.6% పారిశ్రామిక ప్రగతి తగ్గింది అని చెప్పి వస్తున్న రిపోర్ట్. అది మేము ఆల్రెడీ కొన్ని రికమెండేషన్స్ సజెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక 4 రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్రాడ్గా అవి మీకు ఇప్పుడు చెప్తాను. హోప్ఫుల్లీ దే విల్ బి కన్సిడర్డ్. ఒకటి, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 18% తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది ఆల్రెడీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మ్యాట్, ఇప్పుడు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అన్నది ఇట్ షుడ్ బి అబాలిష్డ్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్సెంటివ్స్ ఎలాగో తీసేశారు. ఇప్పుడు SEZ లో వాటిలో ఇన్సెంటివ్స్ తీసేశారు కనుక మ్యాట్ని 18% ఏదైతే ఉందో మొత్తం అబాలిష్ చేయాలన్నది ఒక రికమెండేషన్ ఇచ్చాం. అది కాని పక్షంలో 10% వరకు అయినా తీసుకురావాలని చెప్పి సజెషన్ ఇస్తున్నాం. ఇది కాకుండా మూడో పాయింట్ సర్వీస్ ట్యాక్స్ అండి. సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు 15% ఉంది, అది 18 చేస్తారని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. సో అది 15 దగ్గరే ఉంచేయమని చెప్పి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ ఎలాగో ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నారు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసే మాట అయితే మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ పెంచడం అనేది కరెక్ట్గా ఉండదని చెప్పి మా అభిప్రాయం. తర్వాత సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అది కూడా ఎగ్జామ్ట్ సిఎస్టీ ఫ్రమ్ ద గూడ్స్ దట్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఎస్సీజెడ్ టు డిటిఏ. డిటిఏ అంటే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా, లోకల్గా ఏదైతే ఉందో వాటిలో వెళ్లే మాట అయితే సిఎస్టీ కంప్లీట్గా తీసేయమన్నది ఇంకో రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఇవన్నీ కన్సిడర్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. ఫ్రమ్ ఇండస్ట్రీ సైడ్ దీస్ ఆర్ అవర్ రికమెండేషన్స్. ఏంటంటే కార్పొరేట్ పన్ను పెంచాలి అని చెప్పి మరొక వైపు నుంచి రిస్ట్రిక్షన్స్ వస్తున్నా, లేకపోతే సలహాలు సూచనలు, వాటిని ఏ రకంగా చూస్తారు మీరు? అంటే విపరీతంగా ఉన్న అంతరం సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కార్పొరేట్స్ అయి ఉండకపోవచ్చు అండి. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కార్పొరేట్స్ అయి ఉండకపోవచ్చు. సో ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కార్పొరేట్ ఈజ్ ఇంపార్టెంట్ కనుక దీస్ ఆర్ అవర్ రికమెండేషన్స్. రైట్ అండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి దినకర్ గారు? టాక్సేషన్ కి సంబంధించింది ఏదైతే ఉందో కొంచెం స్ట్రక్చరల్ చేంజెస్ అయితే స్పష్టంగా చేసే అవకాశం అయితే కనపడుతుంది. మీరు 5 lakhs వరకు ఏది పర్సనల్ టాక్సేషన్ వచ్చేటప్పటికి ఎగ్జామ్షన్ ఇచ్చి అక్కడి నుంచి రకరకాల స్ట్రక్చర్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఎవ్రీ ఇయర్ కొంత ఇస్తున్నారు, ఎవ్రీ ఇయర్ కొంత వెసులుబాటు ఇస్తున్నారు. కానీ ఈసారి డిమానిటేషన్ అయిన తర్వాత తీసుకునేటటువంటి కొంచెం ఒకేసారి జంప్ హై సైడ్ ఉండేటట్టు కొంత కనబడుతుంది. కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టు, శివకుమార్ గారు చెప్పినట్టు, మ్యాట్కి సంబంధించి ఎప్పుడైతే ఈ కన్సెషన్స్ ఇవన్నీ పోయిన తర్వాత అది రూల్డ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మ్యాట్ కలెక్ట్ చేసినా ఇట్ ఈస్ అడ్వాన్స్ ట్యాక్స్, నెక్స్ట్ వచ్చేటటువంటి టాక్సేషన్ లో దాన్ని అడ్జస్ట్ అవుతుంది. ఇవాళ ఎదురికి మీరు ఇన్సెంటివ్స్ అన్ని వెళ్ళిపోయిన నేపథ్యంలో దానికి అంత వ్యాలిడిటీ లేదు ఇప్పుడు. అట్ ద సేమ్ టైమ్ కార్పొరేట్ ట్యాక్సెస్ కూడా ఓకే. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ట్యాక్స్ స్ట్రక్చర్ లో మెయిన్ కార్పొరేట్ ట్యాక్స్ కి సంబంధించి ఎకానమీ కూడా మందగమనంగా ఉంది, పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో వాటిని కూడా ఊతమిచ్చే విధంగా కొంత అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రేపు డిమానిటేషన్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయని చెబుతున్నాము. అలాగే పరిశ్రమలకు సంబంధించి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తోటి 2 crores వరకు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని మనకి ఊతం ఇచ్చేటటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం కొన్ని సంకేతాలు ఆల్రెడీ ఇచ్చింది. ఈ క్రమంలో ఎందుకు ఆ సంకేతాలు ఇవ్వాల్సి వచ్చిందంటే ప్రపంచ ఆర్థిక గమనంతో పాటు మనం ఈ కార్యక్రమం స్టార్టింగ్ లోనే అనుకున్నాము, ఈ డిమానిటేషన్ కి ముందే ఉన్నటువంటి ఆర్థిక మందగమనం ఏదైతే ఉందో అప్పటికే దానికి డిమానిటేషన్ అనేది వచ్చి యాడ్ అయిన తర్వాత ఇంకొంచెం షార్ట్ టర్మ్ పెయిన్ అనేది స్పష్టంగా కనపడుతుంది. సరే, ఆర్థిక సర్వేలో కూడా చెప్పారు లాంగ్ టర్మ్ గెయిన్ కనబడుతుంది. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, అనేక మంది ఎకనమిస్టులు లాంగ్ టర్మ్ లో ఉండేటటువంటి అంశాలను గతంలో కూడా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇప్పుడు లాంగ్ టర్మ్ గెయిన్ వచ్చే లోపల ఈ షార్ట్ టర్మ్ పెయిన్స్ ని కూడా మాన్పుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు డిమానిటేషన్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో మిగిలి ఉన్నాయి. కాబట్టి ఒకటి ప్రజలతో పాటు కార్పొరేట్ రంగం కూడా అందరూ కూడా ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి సంస్కరణల యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ బడ్జెట్ లో అనే దాన్ని కూడా చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత